నమస్తే అండి. నేను మీ సంజయ్ శ్రీపతి. మనం అమృతస్య పుత్రాః స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి స్వామి వివేకానంద విశ్వజనీన మతం గురించి వివరణ ఇస్తున్నారు. ఈ వీడియోలో విగ్రహారాధకుడు అంటే ఎవరు అనే దాని గురించి చెప్పడం జరిగింది. అది ఇలా మొదలవుతుంది. విగ్రహారాధన వద్దని బోధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు విగ్రహాలకి వ్యతిరేకంగా ఎందుకు బోధించాలి? మనిషి విగ్రహాలను ఎందుకు ఉపయోగించకూడదో చెప్పే కారణం ఏదీ లేదు. వాటి వెనుకున్న భావాలను సూచించడానికే విగ్రహాలను, మత చిహ్నాలను, ప్రతీకలను ఉపయోగిస్తారు. ఈ విశ్వమే ఒక చిహ్నం. ఈ విశ్వం తన వెనుక తనకు అతీతంగా ఉన్న ఏ విషయాన్ని సూచిస్తున్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్వంలోంచి, ఈ విశ్వం ద్వారా మనం ప్రయత్నిస్తున్నాం. మన గమ్యం ఆత్మ, కానీ పదార్థం కాదు. దేవీ దేవతల రూపాలు, విగ్రహాలు, గంటలు, మైనపు ఒత్తులు, గ్రంథాలు, చర్చిలు, దేవాలయాలు, మిగిలిన అన్ని పవిత్ర మత చిహ్నాలు మంచివే. ఆధ్యాత్మికత అనే మొక్క ఎదగడానికి అవి ఎంతైనా అవసరం. అయితే వాటి అవసరం అంతవరకే కానీ ఆ పైన కాదు. అధిక శాతం మంది విషయంలో ఆ మొక్క అసలు ఎదగడమే లేదని మనం గమనించవచ్చు. ఒక చర్చిలో పుట్టడం అనేది అంటే ఒక మతం యొక్క సాంప్రదాయమైన వ్యవస్థలో ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టడం చాలా మంచిదే. కానీ చర్చిలోనే చనిపోవడం అనేది, అంటే ఆ వ్యవస్థలోనే కడదాకా ఉండిపోవడం చాలా చెడ్డది. ఆధ్యాత్మికత అనే మొక్క లేతగా ఉన్నప్పుడు దానికి సహాయపడడం ద్వారా కొన్ని రూపాలు, చిహ్నాలతో కూడిన ఒక మత వ్యవస్థకు చెందిన నియమనిష్టలలో, పరిమితులలో పుట్టడం అనేది చాలా మంచిది. కానీ మనిషి ఆ రూపాల పరిమితులలోనే చనిపోతే అతడు మరింత పైకి ఎదగలేదని అర్థం. అంటే అతడి ఆత్మలో ఎటువంటి పెరుగుదల లేదన్నమాట. కాబట్టి విగ్రహాలు, పూజా పునస్కారాలు, దేవీ దేవతల రూపాలు ఎల్లకాలం ఉండాల్సిందేనని ఎవరైనా అంటే అతడు చెప్పేది తప్పు. కానీ అతడు ఆ విగ్రహాలు, పూజా పునస్కారాలు ప్రాథమిక స్థాయిలో అభివృద్ధి చెందని స్థితిలో ఆత్మోన్నతికి సహకరిస్తాయని అంటే కనుక అతడు చెప్పేది సరైనదే. ఆత్మ యొక్క ఈ అభివృద్ధిని మేధస్సు యొక్క అభివృద్ధితో ముడిపెట్టి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక మనిషికి అపారమైన మేధస్సు ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా అతడు చిన్నపిల్లవాడే అయి ఉండవచ్చు. దీన్ని ఒక నిమిషంలోనే ధృవపరుచుకోవచ్చు. అన్ని చోట్ల ఉండే సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి విశ్వసించమని మీకందరికీ బోధించబడింది. ఆలోచించండి, మీలో ఎంతమంది ఈ సర్వాంతర్యామి అనే భావనను అర్థం చేసుకున్నారు? మీరు ఎంత గట్టిగా ప్రయత్నించినా మహా అయితే ఒక సువిశాల సముద్రాన్ని, లేదా విస్తారమైన ఆకాశాన్ని, లేదా ఎల్లలు లేని ఒక ఆకుపచ్చని భూభాగాన్ని, లేదా అపరిమితమైన ఇసుకతో నిండిన ఎడారి లాంటి వాటిని మాత్రమే ఊహించగలరు. ఇవన్నీ భౌతికమైన ప్రతిరూపాలే. వర్ణనకు అతీతమైన దాని యొక్క వర్ణనాతీతమైన స్థాయిలోకి వెళ్ళి ఊహించాలి. అత్యున్నతమైన ఒక ఆదర్శాన్ని, ఆ ఆదర్శం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో వెళ్ళి ఊహించాలి. అలా ఊహించలేనప్పుడు వివిధ ఆకృతుల యొక్క భౌతికమైన ప్రతిరూపాల యొక్క సహాయం తీసుకోక తప్పదు. ఈ ప్రతీకలు మనస్సు బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా అన్నది పెద్ద తేడా ఏమీ కాబోదు. మనం పుట్టడమే విగ్రహారాధకుడిగా పుట్టాం. విగ్రహారాధన మంచిదే, ఎందుకంటే అది మానవ సహజం. దానిని దాటిపోగలవారు ఎవరు? ఒక పరిపూర్ణమైన వ్యక్తి లేదా భగవంతుడి అంశంతో పుట్టిన వ్యక్తి మాత్రమే దానిని దాటిపోగలడు. మిగిలిన వారందరూ విగ్రహారాధకులే. మన ముందు ఉన్న ఈ విశ్వాన్ని, దానిలోని రకరకాల ప్రతిబింబాలను, ఆకృతులను మనం చూస్తున్నంత కాలం మనం విగ్రహారాధకుల క్రిందే లెక్క. ఈ బ్రహ్మాండమైన ప్రతీకను మనం అర్చిస్తున్నాం. ఈ శరీరాన్నే తామని అనుకునే వారందరూ పుట్టు విగ్రహారాధకులే. మనం ఆత్మస్వరూపులం. ఆత్మకు రూపం కానీ ఆకృతి కానీ లేవు. అది అనంతమైనది. అది పదార్థం కానే కాదు. కాబట్టి శరీరం మొదలైన భౌతిక పదార్థాల ద్వారా తనను తాను ఊహించుకోవడం తప్ప తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేని ప్రతి మనిషిని, సూక్ష్మమైన ఆత్మను గ్రహించలేని ప్రతి మనిషిని విగ్రహారాధకుడిగా పేర్కొనవచ్చు. అయినప్పటికీ ప్రజలు ఒకరినొకరు విగ్రహారాధకులుగా పిలుచుకుంటూ పోట్లాటలకు దిగుతున్నారు చూసారా? మరొక మాటలో చెప్పాలంటే తాను అర్చించే విగ్రహమే సరైనదని, ఇతరులు అర్చించేది సరైనది కాదని ప్రతివాడు చెబుతున్నాడు.
నేను ఒక నిజాన్ని మీకు చెప్పాలి. గొప్ప గొప్ప ఇతిహాసాలు, ఆచారాలు, పూజా పునస్కారాలు కలిగి ఉన్న మతశాఖల నుంచే ప్రపంచంలోని మహోన్నత ఆధ్యాత్మిక పురుషులందరూ ఉద్భవించారని గుర్తుంచుకోవడం ద్వారా మీకు ప్రత్యేకంగా ఈ దేశం అంటే అమెరికాలోని వారికి మేలు జరుగుతుంది. భగవంతుని నిర్దిష్టమైన రూపంలో కర్మక్రతువులతో ఆరాధించడాన్ని నిరసించిన మతశాఖలు మతంలో మనోహరమైన అత్యున్నతమైన భావాలన్నింటినీ నిర్దయగా కాలరాశాయి. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాటి మతం నిస్సారమైన స్వమత దురభిమానం మాత్రమే. ప్రపంచ చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఈ పూజా పునస్కారాలను, ఇతిహాసాలను నిరసించవద్దు. వాటిని ప్రజలతో ఉండనివ్వండి. కావలసిన వారు వాటిని ఉంచుకుంటారు. ఎగతాళిగా చిన్నచూపుతో నవ్వుతూ వాళ్ళు మూర్ఖులు, వారికి అవి కావలసిందే అని మాత్రం అనకండి. అలా కానవసరం లేదు. నా జీవితంలో నేను చూసిన మహాపురుషులు, ఆధ్యాత్మికంగా అత్యద్భుతమైన పురోభివృద్ధి సాధించిన వారు ఎంతోమంది ఈ సంప్రదాయమైన పూజా పునస్కారాలు, కర్మకాండల క్రమశిక్షణలో సాధన చేయడం ద్వారానే ఉద్భవించారు అంటూ విగ్రహారాధన గురించి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. మనం మరొక వీడియోలో పురాణ గాథలతో పరిపూర్ణ విద్య అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.